నమస్తే, వెల్కమ్ టు అనంత ముచ్చట్లు. నేను మీ త్రివేణి. ప్రస్తుతం మనం విద్యుత్ నగర్ సర్కిల్లో కుమార్ హాస్పిటల్ పక్కన ఉన్న ఆరాధ్య బ్యూటీ పార్లర్లో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు ఆరాధ్య బ్యూటీ పార్లర్ ఓనర్ అయినటువంటి బ్యూటీషియన్ మరియు మేకప్ ఆర్టిస్ట్ అయినటువంటి శ్రీలత గారు మనతో పాటు ఉన్నారు. ఆమె మాటల్లోనే బ్యూటీకి సంబంధించిన విషయాలు మరిన్ని తెలుసుకుందాము. నమస్తే అండి. లత గారు, మీరు ఎన్ని ఇయర్స్ అయింది ఈ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని? 5 years అవుతుంది. 5 years అవుతుంది. ఎక్కడ నేర్చుకున్నారు? మామూలు అనంతపూర్ నేర్చుకున్నా. అనంతపూర్లో స్టార్టింగ్ బేసిక్ నేర్చుకున్నా. తర్వాత అడ్వాన్స్ సంతోష్ మేడం దగ్గర రీసెంట్ గా కాస్మెటాలజీకి కూడా వెళ్ళేసి వచ్చాను. 2 months అవుతుంది వెళ్ళేసి వచ్చి. తర్వాత లావణ్య యోజన దగ్గర మేకప్కి వెళ్ళేసి వచ్చాను. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాను. ఓకే అండి. ఇప్పుడు మన అనంతపూర్లో సందుకి ప్రతి వీధిలోనూ 2-3 బ్యూటీ పార్లర్స్ ఖచ్చితంగా ఉంటాయండి. ఇప్పుడు మీ పార్లర్లో ఏంటి స్పెషల్? అంటే ప్రత్యేకంగా మీ దగ్గర ఒక పెడిక్యూర్ కావచ్చు, మేకప్ కావచ్చు, మీ దగ్గర ఏది స్పెషల్ గా మీరు చేయగలరు? మీకంటే ఒక గుర్తింపు ఉంటుంది, ఈ ప్లానా విషయంలో లతా గారి పార్లర్లో ఫేమస్, తను బాగా చేస్తుంది అన్నట్టు ఏదైనా స్పెసిఫిక్ గా ఏదైనా ఉందంటారా? యాక్చువల్ గా వచ్చిన కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా నా పేషెంట్స్ కి ఒప్పుకుంటారు, బాగా చేస్తావు సర్వీసు. నేను పెడిక్యూర్ కూడా నేనే చేస్తానండి, వేరే వాళ్ళని పెట్టి చేయించను. ప్రతి ఒక్క సర్వీసు నేనే చేస్తాను. వచ్చిన ప్రతి ఒక్కరు మరీ రావడానికి కూడా ఇష్టపడతారు. అవునండి, మేము కూడా విన్నాము. ఆరాధ్య బ్యూటీ పార్లర్ లో చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉన్నాయంటారు. మీ దగ్గర కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందండి? వచ్చిన ప్రతి ఒక్కరు అదే, సలూన్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు, సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారు. అంటే ప్రైజెస్ కూడా చెప్పిన ప్రైజెస్ కన్నా, మెనూలో ఉన్న ప్రైజెస్ కన్నా కొంచెం చూసే తీసుకుంటానండి. అంటే ఒక మనిషిని బట్టి వెళ్తూ ఉంటాను ప్రైజెస్. హోమ్ సర్వీస్ ఉంటుందండి మీ దగ్గర? ప్రెసెంట్ అయితే హోమ్ సర్వీస్ లేదు. ఒకవేళ ఎవరైనా అడిగితే చేయడానికైనా ఓకే. పెళ్లిళ్ళకి, ఫంక్షన్స్ కూడా వెళ్తుంటారు? మ్యారేజెస్ కి, ప్రతి ఒక్క ఈవెంట్ కి వెళ్ళి మేకప్స్ అయితే అటెండ్ చేస్తాను. ఓకే అండి. ఇప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రతి మహిళ అందం గురించి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. తిన్నా తినకపోయినా అందానికి మొట్టమొదటి ప్లేస్ ఇస్తుంది. ఎందుకంటే ప్రతి మహిళలోనూ కూడా చిన్నపిల్లలు వయసులోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ముసలి వాళ్ళ వరకు ఇచ్చే ప్రత్యేకమైన ఏంటి అంటే బ్యూటీకి సంబంధించి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి బ్యూటీషియన్ కోర్స్ మీరు రన్ చేస్తున్నారు. మహిళలకి ఇప్పుడు ఈ సమ్మర్ కదండి, మీరు ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? అంటే బ్యూటీకి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎక్కువ డిహైడ్రేషన్ కాకుండా వాటర్ మంచిగా తీసుకోవాలి. వీలైతే మంత్లీ ఫేషియల్స్ కొంచెం చేయించుకుంటూ ఉంటే ఫేషియల్ మజిల్స్ కొంచెం యాక్టివేట్ అయ్యి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి కొంచెం ఇంకా మంచిగా అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. మనకు పైన వేసే మేకప్ తో పాటు ఇంటర్నల్ గా కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి. కొంచెం లిక్విడ్ బేసెస్ ఉన్న ఫుడ్ కొంచెం మంచిగా తీసుకోవాలి. ఇది ఎంతవరకు చేసినా బయట వరకు చేస్తాము, ఇంటర్నల్ గా మంచి ఫుడ్ తీసుకుంటేనే ఏదన్నా గానీ మంచిగా ఉంటుంది. ఓకే అండి. మీ దగ్గర ఏంటి అంటే స్పెషాలిటీ? ఎక్కువగా కస్టమర్స్ ఏ సర్వీస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారండి? ఫేషియల్స్, పెడిక్యూర్, మేకప్స్ బాగా వస్తుంటారండి. చాలా వరకు ఆల్ సర్వీసెస్ బాగానే రన్ అవుతూ ఉన్నాయి. ప్రెసెంట్ 1.5 year లో ఏం ఫీడ్బ్యాక్ అయితే ఏం లేదు. ఓకే అండి. మీకు ఇంతమంది కస్టమర్స్ వచ్చి ఉంటారు కదా 1.5 year నుంచి, మీకు ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ అంటే ఫేషియల్ బాగా చేస్తావు అని అంటారు. తర్వాత పెడిక్యూర్ అండి, పెడిక్యూర్ చాలా బాగా చేస్తారు అని, అదే పేషెన్స్ గా చేస్తారు. ఎంత వర్క్ ఉన్నా కూడా ఓపిక్ గా చేస్తూ ఉంటారు అని చెప్తారు. నిజమే అండి, చాలా మంది బ్యూటీ పార్లర్ చూసాం మేము, పెడిక్యూర్ అనేది ఓనర్స్ చేయరు. మీరు అలాంటి భేదభావం లేకుండా నేనే చేస్తూ ఉంటారు. అది అప్రిషియేట్ అండి నిజంగా. అంటే మీకు ఈ ఫీల్డ్ మీకు ఎలా అనిపిస్తుంది అండి? మీరు ఇప్పుడు హౌస్ వైఫ్ గా ఉండొచ్చు, కానీ మీరు ఎందుకు ఈ ఫీల్డ్ లో ఉండి మీకంటూ ఒక గుర్తింపు ఉండాలా, మీకంటూ ఏదో ఒక వర్క్ ఉండాలి, మీరు రన్ చేయాలని మీరు ఒక మోటివ్ తీసుకున్నారు కదా, ఒక మహిళగా మీరు నాది బీటెక్ కంప్లీట్ అయ్యిందండి. కాకపోతే ఇంట్లో కూర్చోవడం ఖాళీగా ఎందుకు అన్నట్టు నా సొంతంగా నేను చేసుకోవాలని ఇది రన్ చేసుకుంటూ ఉన్నాను. నిజంగా అండి, గ్రేట్, థ్యాంక్ యూ. ఈరోజు చాలా మంచి విషయాలు మా ప్రేక్షకులందరికీ చెప్పారండి. చూస్తున్నారు కదండి, ఇలాంటి మరిన్ని ముచ్చట్లు మీరు తెలుసుకోవాలనుకుంటే అనంత ముచ్చట్లు ఫాలో అవ్వండి, మంచి మంచి విషయాలు తెలుసుకోండి. కెమెరామెన్ గూగుల్తో మీ త్రివేణి. థ్యాంక్ యూ.